మొత్తానికి రేషన్ అయితే డీలర్ల దగ్గర నుంచే ఇప్పుడు ప్రజలు తీసుకెళ్తున్నారు. మూటలు నెత్తి మీద పెట్టుకొని ఎండలో లైన్లో నుంచొని రేషన్ డిపోల దగ్గర క్యూ లైన్లు, తొక్కిసలాటలు, కొట్లాటలు, ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ చూసేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ. చెప్పినంత ప్రశాంతంగా అనుకున్నంత సులభంగా అయితే మాత్రం రేషన్ షాపుల దగ్గర సరుకులు అయితే ప్రజలు తీసుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం కూడా క్లారిటీ మిస్ అవుతుందా? ఒక్కొక్కరు ఒక్కో మాట. పయ్యావుల కేశవ్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు. నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక రకమైన మాట్లాడుతున్నారు. రేషన్కి బదులు డబ్బులు ఇచ్చేయాలని ఆలోచిస్తున్నాం అని ఒకళ్ళు, రేషన్ బదులు నిత్యావసర సరుకులు ఇచ్చేద్దామని అనుకుంటున్నాం ఒకళ్ళు, రేషన్ తీసుకోకపోతే మీ రేషన్ కార్డు వెనక్కి ఇచ్చేయండి అని నిన్న రఘురామకృష్ణరాజు. తలో మాట. అంటే రేషన్ విషయంలో ఏదో చెయ్యబోయి ఏదో చేస్తున్నారా? క్లారిటీ లేక జనాల్ని ఇబ్బందులు పెడుతున్నారా? జనం ఇబ్బంది పడాల్సి వస్తుందా? ఏదో జగన్ మార్కు తీసేయాలి, ఆ వెహికల్స్ తీసుకెళ్లి మూలన పడేయాలి ఇమీడియట్గా, ఇది ఒక్కటే కాన్సెప్ట్తో ముందుకెళ్ళి రేషన్ తీసుకునే లబ్ధారు. నేను ఆయన చెప్పిన ప్రకారమే 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి అనేది. ఇప్పుడు ఆ 1,48,00,000 మంది పరిస్థితి రేషన్ విషయంలో ఒక అయోమయానికి తీసుకొచ్చేసారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఈ 2 రోజుల్లోనే ఫస్ట్ దీనికన్నా ముందు ఒక మాట ఏం చెప్పాలంటే, మీకు తెలిసే ఉంటుంది, అసలు ఇలాగ రేషను ఈ ఎండిఈ వాహనాలు తీసేయడానికి కారణం అక్రమంగా రేషన్ తరలిపోతుంది అని చెప్పి. అదే రోజు సార్ మీరు చూసే ఉంటారు, అమలాపురంలో మా ఈస్ట్ గోదావరి జిల్లాలో కోనసీమ సిఐ గారు పట్టుకున్నారు 2,857 బస్తాలు అక్రమంగా మొదటి రోజే తరలిపోతాం. దాన్ని పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అక్రమంగా వెళ్లకుండా ఉండడానికి ఇన్ని చేస్తున్నాం మేము అని చెప్తే ఆ రోజే అదిలోనే అంశపాద అంటారు కదా, పట్టేసుకున్నారు. ఇంకా అలాగా అంటే మనం కూడా మాట్లాడుకోవాలి. ఇంకా ఆ కాన్సెప్ట్ ఫెయిల్ అయినా అట్లాగే ఇవ్వడానికి ఏం లేదు, సక్సెస్ ఫెయిల్యూర్ ఏం లేదు ఇందులో. వీళ్ళు చెప్పే మాటకు విరుద్ధంగా ఉంటుంది. అంటే ఇంకా ఆపలేరేమో అని ఒక డౌట్. మొదటి రోజు ఇలా ఉంటే ఇంకెలా ఆపగలుగుతారు? అదే పాయింట్ ఏంటంటే, రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆపడం ఎవడి వల్ల కాదు. ఇదివరకటి రోజుల్లో అది కొంతమంది మధ్యవర్తులు తినేవాళ్ళు డబ్బులు. ఏది ఇప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది, నేనే పట్టించా, లారీలు పట్టించా బియ్యాన్ని. హిడెన్ ఆపరేషన్స్ చేసి పట్టుకున్నాం, పట్టుకుని పట్టించాం ఇదివరకు చాలా వరకు. అదే సందర్భంలో ఎక్కడ దొరుకుతున్నాయి ఇట్లాంటివి కూడా చాలా చేసాం. అప్పుడు మేము అబ్జర్వ్ చేసినప్పుడు రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఉండేది కాదు వాటిట్లో. లోకల్ గల్లీ లీడర్ ఎవడో వచ్చి కొంచెం మన వాళ్ళ ఇబ్బంది పెట్టబాకుండా అని చెప్పి ఇట్లాంటి చెప్పడం చూసాను తప్పించి, నేను అది కూడా మనం మీడియా ఉన్నారన్నప్పుడు డైరెక్ట్గా చెప్పకుండా వెనక నుంచి చెప్పిపోయే వ్యవహారం చూసాను తప్పించి, డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పెద్ద నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు, ఇండైరెక్ట్ గా కూడా ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే రైస్ మిల్లర్లు ఇదే వ్యాపారంగా చేసుకునేటటువంటి కొంతమంది ఉండేవాడు. ఇది ఈ రేషన్ షాపుల వాళ్ళ దగ్గర కొని రైస్ మిల్లులకి వేసి, అదే రైస్ మిల్లులు అంటే 2 రకాలు. ఒకటి రైస్ మిల్లులకి వేసి మళ్ళీ పాలిష్ పట్టి దాన్ని దీని కింద ఇచ్చేది, ప్రభుత్వానికి అమ్మేది. ఇంకొక బ్యాచ్ ఈ ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి అమ్మేటటువంటిది. అది 2 గ్రూపులు పనిచేసాయి అప్పుడు. ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తే అటు, ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉంటే వాళ్ళు అట్లాగే. దాన్ని ఏమంటామంటే మనం, మీకు మందుల వ్యాపారాల్లో కానీ లేకపోతే ఇవన్నీ కమిషన్ ఏజెంట్లు అని ఉంటుంటారు, బ్రోకర్. అది అట్లాంటి వ్యాపారం నడిచింది. నేను ఇదివరకు అంతా అబ్జర్వ్ చేసి. ఇప్పుడు కంప్లీట్ గా ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ నడుస్తుంది. అంటే రాజకీయ నాయకుడు ఎట్లయితే ఇదివరకు ఇసుక ఉంది, డైరెక్ట్ గా ఎమ్మెల్యే తినేవాడు కాదు, ఎమ్మెల్యే అనుచరుడు ఎవడో ఒక దీన్ని ర్యాక్ దగ్గర తీసుకుంటే అతను ఏదో అక్కడే 100 లారీలకి ఎక్కించాల్సింది 150 లారీలు ఎక్కిస్తాడు. ఆ దాంట్లో ఇబ్బంది పెట్టకుండా చుట్టమే తప్పించి వాడు వేలం పాడుకునేవాడు. అట్లా జరిగేది. అంటే కరప్షన్ ఎంత అంటే ఒక 10 to 15% కరప్షన్ అది. అంటే ఇసుక వేలం పాడుకుంటాడు వీడే. మామూలుగా 1000 లారీలు పోవాల్సినటువంటి 1000 లారీలని ఇక్కడ లెక్క చూపెడతాయి గవర్నమెంట్కి, 1500 లారీలు అమ్ముకుంటాడు. ఆ విధమైన కరప్షన్ జరిగింది తప్పించి, ఇప్పటికి మళ్ళీ ఇసుక ఎవడిష్టం వచ్చినట్టు ఆడు తవ్వేసుకోవచ్చు, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు బతికేయచ్చు, కానీ అది ఎమ్మెల్యే పర్యవేక్షణలో నడుస్తుంది అనేది లేదు. అలాగే ఇదివరకు మద్యం దుకాణాలు మ్యాక్సిమం నేను చూసిన, అంటే నాకు అసలు నా కళ్ళెదురుగుండా కనబడుతున్న ఒక విచిత్రమైన తేడా, 30 సంవత్సరాలు ఫీల్డ్ జర్నలిజంలో పనిచేసినటువంటి వాడిగా అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లో
మద్యం దుకాణాలకి ఏంటి, వీళ్ళు ఆ ఎక్సైజ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు అంతే. ఎక్సైజ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎక్కడన్నా ఈ కమ్యూనిస్ట్లో వీళ్ళు యాజిటేషన్ చేస్తే వాళ్ళకి ఎవరికన్నా తెర వెనకాల డబ్బులు పంచిపెట్టేటందుకు లోకల్ కార్పొరేటర్, కౌన్సిలర్, అధికారంలో ఏ పార్టీ వాళ్ళు ఉంటే లేదా ఆ సంబంధించినటువంటి వాడు ఏ పార్టీ వాడికి అభిమాని అయ్యి ఉంటాడో ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఆ ఉద్యమకారులకు అంతో ఎంతో డబ్బులు ఇచ్చి ఉద్యమాన్ని డౌన్ ప్లే చేయించేటటువంటి గేమ్స్. ఇలా తప్పించి డైరెక్ట్గా ఎమ్మెల్యేలు తినటంలే. ఎమ్మెల్యేలు అప్పట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కూడా వేలంలో మనిషిని పెట్టి పాడిపించుకుని వాళ్ళు కొన్ని తీసుకున్నవి చూసాం. వాళ్ళ మనుషులు ఉంటారు, అది ఎమ్మెల్యే పెట్టుబడి పెట్టి వాళ్ళ మనుషులు అట్లా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ చేసేవాడు. పెట్టుబడి ఎమ్మెల్యే పెడతాడు, వేలం వాళ్ళ అనుచరుల పేరుతో తీపిస్తాడు, తీపిచ్చి ఆ లాభంలో వాళ్ళకి వాటా ఇచ్చేవాడు. అంటే వర్క్ అంతా వాడిది, కార్యకర్త వాడి మనిషిది, సొమ్ములో లాభం ఇతనికి, ఇతను పెట్టుబడి పెడతాడు. అప్పుడు ఇప్పటికి మళ్ళీ లేదు, ఇప్పటికి మళ్ళీ 30% డబ్బులు ఇవ్వాలి, ఇట్లాంటిది లేదు. నాకు అర్థం కాదు. అప్పట్లో సిండికేట్లు ఉండే. ఈ సిండికేట్ ఏంటయ్యా అంటే వాటాలు ఇచ్చేవాళ్ళు. ఎవరికి? ఎక్సైజ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలా, పోలీసులకి ఎంత ఇవ్వాలా, స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇబ్బంది ఇదే ఇట్లాగా కేసులు ఇట్లాంటివి వచ్చేటప్పుడు డబ్బులు ఎంత ఇవ్వాలి, ఇట్లాంటిది ఉండేది. తర్వాత ఒక 10 ఏళ్ల క్రితం ఏమో బిగినైంది ఇట్లాగా ఎమ్మెల్యేలకు వాటా అన్నది. అది ఈ సిండికేట్లే ఇవ్వడం బిగిన్ చేసినాయి 10% అట్లాగా. ఇది పోయి 10 ఏళ్ల అంటే రాష్ట్ర విభజన తర్వాతే జరిగింది ఈ దరిద్రం అంతా. 10% ఇవ్వడం పోయి 10% ఏంది, మనం మొత్తం మనం ఎందుకు తీసుకోకూడదు అనే స్టేజ్కి వచ్చేసింది. అట్లాగే ఇప్పుడు ఇది కూడా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది ఇప్పుడు రేషన్లో ఇప్పుడు పెరిగినాయి. ఇప్పుడు చివరికి వాళ్ళ మనుషులకే రేషన్ షాపులు ఇప్పించుకుంటూ ఆల్రెడీ ఉన్న రేషన్ డీలర్లను వేధించి లేదా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏంటి? ఇది ఇప్పుడు జరుగుతోంది. ఇంకా దాన్ని అడ్డుకట్ట వేయలేం. కానీ ఒక్కటిసారి ఇక్కడ జగన్ హయాంలో ఒక పక్కా ప్రణాళిక, ఒక అవగాహనతో రేషన్ వ్యవస్థను అప్పుడు అంటే వెహికల్స్ ముందు రప్పించడం, రేషన్ కార్డులు మార్చడం, ఇంటింటికి పంపిణీ చేయడం అన్నీ అక్కడ నాకైతే పెద్దగా లోటు అయితే ఏమనిపించదు. కానీ ఇప్పుడు ఒక మంత్రి గారు అంటారు రేషన్ బదులు డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, త్వరగా తీసుకొస్తాం. ఒక ఆయన అన్నారు నిన్న 46 రూపాయలు ఖర్చు అయిపోతుంది, మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎవరో తినట్లేదు, దాన్ని బట్టి నిత్యావసర సరుకులు ఇచ్చేస్తామని. నేను ఇంకొక ఆయన ఏమన్నారు, రేషన్ వాడుకోవట్లేదు, కార్డులు వెనక్కి ఇచ్చేయండి, మీరు వాడుకోలేని అందరే మీరు ఇచ్చేయండి, లేదంటే మేము తీసేసుకుంటాం, రేషన్ కార్డుని ఆరోగ్యశ్రీ కార్డుని కూడా డివైడ్ చేసేస్తాం, 2గా చేసేస్తాం అనేది. ఇందులో చాలా లోపాలు. అయితే ఇక్కడ ఇవన్నీ అవగాహన లోపమా, ప్రణాళిక లోపమా, లేదో తొందరగా అయితే ముందు తీసేసి వెహికల్స్ అయితే మూలన పడేశారు, వీళ్ళు తెచ్చేసుకో అన్నారు, ఇప్పుడేమో ఇన్ని రకాల మాటలు ఇంత అలా ఆలోచిస్తున్నారు, ఏం లోపం? ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ సృష్టించిన ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థలని వీళ్ళు జీర్ణించుకోలేరు. వీళ్ళకి ఒక భయంకరమైన ఫీలింగ్ వచ్చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టి 43 ఏళ్ళు అయింది, పేరు చెప్పుకోవడానికి ఏం పథకం ఉంది? 2 రూపాయల కిలో బియ్యం అయింది. ఆ రోజున ఎంత 3.5 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇచ్చాడు ఆయన. ఇవాళ రోజున 40 రూపాయలు 60 రూపాయలు బియ్యం ఉన్నప్పుడు రూపాయికి ఇస్తున్నారు కదా, ఫ్రీ కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ కదా. మరి ఇంకా అదెందుకు గుర్తుంది? వాళ్ళ ప్రచారం చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికి అది తప్పించి తెలుగుదేశం చెప్పే అద్భుతమైన పథకం పేరే ఉంది కదా, మేము ఇది చేసామని. హైటెక్ సిటీ నాట్ ఏ స్కీమ్, ఈజ్ ఏ డెవలప్మెంట్ ప్రాసెస్. వైజాగ్ ఉంటది, వాళ్ళు అది గొప్పగా చెప్పుకుంటారు. ఇంకేం చెప్పుకుంటారు వీళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా చెప్పుకోదగ్గది జగన్ క్యాష్ చేసుకున్నాడు. ఏది? ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 ఇవి, రాజీవ్ గురకల్ప, ఇందిరా అవి పేర్లు మార్చుకుని నడపాల్సి వచ్చింది తప్పించి చంద్రబాబు ప్రభుత్వం ఏమన్నా కొత్తది ఏం తేగలిగింది పోయింది గత 5 ఏళ్లలో. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే జగన్ వచ్చాడు, జగన్ ఏం చేశాడు? వాళ్ళ నాన్న పథకాలు కొనసాగిస్తూ తన పథకాలు కొన్ని ముద్రేసుకున్నాడు. ఆయన మార్క్. ఇందులో పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు అనేది వీళ్ళు విమర్శించగలిగారు. కానీ పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు కదా కొత్తగా,
పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసారు. రీమెంట్ సీజన్ ఆ ప్లేస్ లో విద్యా దీవెన వసతి దీవెన రెండు తీసుకొచ్చారు కదా. అంటే అది డిగ్రీ వాళ్ళకి, డిగ్రీ పీజీకి లేదు, పీజీకి తీసేసారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి తను కొనసాగించాడు, కొనసాగించారు విద్యా దీవెన పేరు. వాళ్ళు అలాగే వసతి దీవెన అని హాస్టల్కి కూడా డబ్బులు ఇచ్చాడు. పీజీ వాళ్ళకి మాత్రం ఇవ్వాలి అతను. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ కూడా తీసేశాడు అతను. అవి రెండు వీళ్ళు మాట్లాడతారు. జగనన్న విదేశీ విద్య ఏదో ఒకటి తీసుకొచ్చారు, అది వేరు. జగనన్న విదేశీ విద్య దీంట్లో రాదు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి నవరత్నాల్లో తీసుకొచ్చే అమ్మ ఒడి ఇవ్వడం కావచ్చు, మహిళలకి డబ్బులు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌసెస్. ఇంతవరకు రాజశేఖర రెడ్డి అపార్ట్మెంట్ టైప్, టిట్కో ఇల్లు అయిన అపార్ట్మెంట్ టైప్, ఇది స్థలము ఇల్లు ఇవి అనేటటువంటిది ఇతని ఒక ముద్ర. అట్లాగే పెన్షన్ ప్రతి ఏడాది పెంచడం అనేది జగన్ ముద్ర. 250 పెంచినా ఏడాది. ఇప్పుడు వీళ్ళు పెంచుతున్నారా? లేదు. ఫస్ట్ రాగానే 4000 చేశారు, మరి పెంచరుగా, పెంచరు ఇంకా లేదు కదా. మరి అతను ఏడాదికి ఒకసారి పెంచాడు, ఏడాదికి 250, 4 ఏళ్ళు కలిపి 1000 అనొచ్చు. అతను చెప్పింది అదే, నువ్వు ఈయన చెప్పింది అదే. బట్ అతను ఆ ప్రతి ఏడాది అంటే జీతం ప్రతి ఏడాది నా శాలరీ పెరుగుతున్నప్పుడు నాకు ఫీలింగ్, ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి కాబట్టి. అట్లాంటిది అతను ఆ చర్చని తెర మీదకి తీసుకొచ్చాడు. ప్లస్ అతను తీసుకొచ్చినటువంటి పథకాలు ఈ వాలంటీరు, సచివాలయము, అడ్మినిస్ట్రేరియల్ గా ముద్ర పడిపోయింది. ఇవన్నీ జనం మర్చిపోవాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. ఎండియూని చూసినప్పుడు జగన్ గుర్తుకొస్తాడు, వాలంటీర్ని చూసినప్పుడు జగన్ గుర్తుకొస్తాడు, సచివాలయాన్ని చూసినప్పుడు గుర్తుకొస్తాడు, ఆర్బీకేని చూసినప్పుడు గుర్తుకొస్తాడు, ఏరియా విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొస్తాడు. ఇవన్నీ కనబడకూడదు అన్నటువంటి ఒక విచిత్రమైన భ్రమలో ఉన్నారు. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇక్కడ తీసేయడం కూడా వీళ్ళ ఉద్దేశం కాదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇక్కడ తెలుగుదేశం టైంలో రేషన్ కార్డులు 1,05,00,000 ఎంతో ఉన్నాయి, 95 లక్షల నుంచి 1,05,00,000 దాకానే ఉన్నాయి. ఇప్పుడు 14, 19 మధ్య. 19 తర్వాత అది ఏకంగా 1,49,00,000, 1,50,00,000. తెలుగుదేశంలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇచ్చారు అసలు? ఇవ్వలేదు. అప్పుడు ఆమె సునీత గారు ఉండేవారు కదా రేషన్ మంత్రిగా, పర్గల సునీత. అప్పుడు అదే కదా రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఈయన రావడంతోనే మొదలెట్టాడు. ఈయన ప్రతి ఏడాది మొదట్లో 3 నెలలు, ఆ తర్వాత 6 నెలలు. అవును, మొదట్లో నెల కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు అన్న స్టేజ్ నుంచి, తర్వాత 3 నెలలు అన్నారు, తర్వాత 6 నెలలు చేశారు. చివరి రేషన్ కార్డు ఇవ్వడం అనేది పెట్టుకొచ్చారు. ప్లస్ ఇంటి దగ్గరికి రేషన్ అన్నటువంటి తీసుకొచ్చారు. దీంతో ఏమైపోయిందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది 95 లక్షల మందికి ఇస్తోంది. జగన్ ఉన్నప్పుడు 85 లక్షల మందికి కేంద్రం, ఇప్పుడు 95 లక్షల మందికి ఇస్తోంది కేంద్రం. నిన్న జ్యోతి రాసిన వార్తను బట్టి అంటే 1,48,00,000లో 95 లక్షలు కేంద్రం, 1,50,00,000 అయినాయి రేషన్ కార్డు. ఓవరాల్ 1,50,00,000లో 95 లక్షల మందికి కేంద్రం ఇస్తుంది, మిగిలిన 55 లక్షల మందికి వీళ్ళ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది నెంబర్ 1. రెండవది ఇది జగన్ కూడా అదే భారం. అంతే, యాక్చువల్ గా జగన్ కూడా చెప్పింది అది. అప్పుడు జగన్ అయితే 2 భారాలు పడేది. ఒకటి రేషన్ ఇచ్చేవాడు, రెండోది కేంద్రం బియ్యం ఇచ్చారు కదా, అవి కేంద్రం ఇచ్చిన బియ్యం కూడా 50 లక్షల మందికి, ఇతను అప్పుడు 60 లక్షలు ఉండేది గ్యాప్, అప్పుడు 85 లక్షల కేంద్రం, 65 లక్షల మందికి ఇతను పెట్టుకోవాల్సి వచ్చేది కంప్లీట్ గా. అది సఫర్ అయ్యాడు అతను. ఇప్పుడు వీళ్ళకే అందులో తింటుంది 30%. ఎస్ నిజం, మిగతా 70% మంది తింటలా. వీళ్ళు అసలు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున ఎమ్మెల్యేల పక్కన పెట్టేయండి, ఇంటలెక్చువల్ టీంని కూర్చోబెట్టండి, ఒక క్లారిటీకి రండి ఏం చెయ్యాలి దీంట్లో, లేదా మనలాంటి వాళ్ళని కూర్చోబెట్టమనండి, అడగమనండి. నేనైతే ఏం చెప్పాను అంటే దీంట్లో రేషన్ కార్డుని 3గా చేయండి. ఒకటి బియ్యం కార్డు, అది అవసరమైన వాళ్ళకే పెట్టుకోండి, లేదా ఇప్పుడున్న వైట్ రేషన్ కార్డులో బియ్యం కావాల్సినటువంటి వాళ్ళది మిగతా వాళ్ళని సరెండర్ చేయమనండి. నెంబర్ 1. ఎందుకు వీళ్ళు మధ్యతరగతి కూడా తీసుకుంటున్నారు? ఇది పెన్షన్ కావాలంటే వైట్ రేషన్ కార్డు, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే ఇదే, అన్నిటికీ ఇది ఒకటే అర్హత అయిపోయింది. నువ్వు అర్హతల్ని 3 దశలుగా మార్చు. ఒకటి బియ్యము అన్ని సదుపాయాలు కావాల్సినటువంటి రియల్ పేదలు, వాళ్ళకి 30% మందే ఉన్నారు. వాళ్ళకి వైట్ రేషన్ కార్డు పెడతావు, లేకపోతే నీ పసుపు రేషన్ కార్డు పెట్టు,
పాతదే అప్పుడు అప్పుడు ఉండేది కదా అలాగా పసుపు వైట్ అట్లా పెట్టుకో. గులాబీ కూడా ఉండేది అనుకుంటా. గులాబీ కార్డు అంటే ఏం లేదు, ఐడి కార్డు ఉండే లెక్క అది. నేను తీసుకున్నా గులాబీ కార్డు, 1/2 కిలో పంచదార వస్తుంది అంతే. బియ్యం రాదు. అది మొదట్లో, తర్వాత అది కూడా తీసేశారు. ఓన్లీ 1/2 కిలో పంచదారకి మాత్రమే అది. కానీ ఏదో ఒక అప్పుడు ఐడెంటిటీ కిరసనాయిలు కూడా ఇచ్చేవాడు. అంటే అప్పుడు ఆధార్ లేదు కదా, ఆధార్ లేదు కాబట్టి ఐడెంటిటీ కోసమే తీసుకున్నా నేను. అవును. నేను TV9 జాయిన్ అయిన కొత్తల్లో, రాజశేఖర రెడ్డి వచ్చిన కొత్తల్లో ఇచ్చారు కార్డు. అప్పుడు నన్ను అడిగారు నీ శాలరీ ఎంత వస్తుందంటే అప్పుడు 10,000 నెలకి శాలరీ ఉండేది. ఏడాదికి వచ్చేటప్పటికి 1,20,000. ఇది 40,000 రూపాయల లోపుదండి, మీరు 30,000 రాద్దామన్నాడు. ఎందుకయ్యా అట్లాగా మోసం చేయడం? మనం గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టినప్పుడు ఆ ఫార్ములానే కరెక్ట్. వద్దు, నాకు నా ఎలిజిబిలిటీకి ఏ కార్డు వస్తే అదే, గులాబీ వస్తుంది కదా అదే అని చెప్పి అదే తీసుకున్నాను. నా దగ్గర గులాబీ కార్డే ఉంటుంది, వైట్ రేషన్ కార్డు ఉండదు. అట్లాగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో నువ్వు పేదలకి, రియల్ పేదలకి 30% అది. ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ కార్డులు అందరికి ఇచ్చాయి, అబో మిడిల్ క్లాస్ అందరికి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇది మధ్యతరగతికి కూడా చెయ్యి. ఫీజు రియంబర్స్మెంటా లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యతరగతికి కూడా చెయ్యి. వాళ్ళకు ఒక కార్డు, 3 రకాల కార్డులు ఇస్తే వర్కౌట్ అవుతుంది. కానీ వీళ్ళ వల్ల కాదు. ఉన్న కార్డులు తీసేస్తున్నారని రచ్చ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇప్పటికే 2 లక్షల మంది కార్డులు తీసేశారు. పెన్షన్ 1,50,000 మందికి ఏమో తీసేశారు. 2 లక్షల పెన్షన్లు తీసేశారు. అంటే మెయిన్ దివ్యాంగుల పెన్షన్లు ఎక్కువ పోయినాయి తీసేశారు. కాబట్టి ఇప్పటికే ఒక వ్యతిరేకత ఏంటంటే, నువ్వు ఇస్తే సంతోషపడి ఓటేయడు కానీ ఇవ్వకపోయినప్పుడు మాత్రం కక్ష పెట్టుకుని నేను ఓడతాడు దెబ్బ. అది చాలా ప్రమాదం. కానీ బియ్యం ఇవ్వడం మానేస్తేనో, బియ్యం తగ్గిచ్చేస్తేనో, లేదంటే వీళ్ళు ఏదో 48 రూపాయలు అన్నారు, దానివల్ల కాదండి, తీయలేరు. ఎందుకు అంటే దీనికి 2 రీజన్ ఉంది. బియ్యం ఇచ్చేది ఆహార భద్రతా చట్టం కింద, అది కేంద్ర ప్రభుత్వ ప్రొసీజర్, వీళ్ళది కాదు. కాబట్టి వీళ్ళు అయితే గీతే ఆ 55 లక్షల మంది తీసేయగలరు అంతే. మొత్తం 50 లక్షల మందికి తీయడం సాధ్యం కాదు. ఇంకోటి, వాళ్ళకు కూడా బియ్యం తీసేయడానికి సాధ్యం కాదు. ఒట్టి బియ్యం వరకు టోటల్ గా రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలి. నేను అనేది ఆ ప్లేస్ లో సరుకులు ఇస్తాం, అదే డబ్బులు ఇస్తాం, అది సాధ్యం కాదు అంటున్నా. ఆహార భద్రతా చట్టం ఏం చెప్తుందంటే, ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టమంటది. ఆకలితో ఉండేవాడికి అన్నానికి ప్రిపరేషన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. దానికి అనుగుణంగా ఆహార భద్రత చట్టం చేసుకున్నాం మనం, దాంట్లో భాగంగా ఇస్తున్నాం రేషన్. ఇప్పుడు ఆహార భద్రత వీళ్ళకి అక్కర్లేదు అని ఎలా జడ్జి చేస్తారు? ఇది ఒక ఆస్పెక్ట్. అట్లా కుదరదు. నెంబర్ 1, బియ్యం కాదు మేమేదో డబ్బులు ఇచ్చేస్తాం అంటే కేంద్రం ఇవ్వాలి. ఆహార భద్రతా చట్టం తెచ్చిన కేంద్రం బియ్యం కోసం ఇచ్చింది, డబ్బులు ఎందుకు ఎత్తది? కాబట్టి అది సాధ్యం కాదు. రాజ్యాంగం ప్రకారం కూడా అసాధ్యమైన పని. ఏమన్నా ఇక ప్రభుత్వం చాలా మొండిగా కేంద్రం కూడా తలుచుకుని ఇస్తేనే అవుతుంది. ఇంకోటి, ఒక రాష్ట్రాన్ని ఓకే చేస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు మాకు అట్లాగే కావాలి. అదొకటి. రెండవది, రైతు వ్యవసాయం సర్వనాశనం అయిపోతుంది. రైతులు నడి రోడ్డు మీద కూర్చుంటారు. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉదాహరణగా చూసుకుంటే 30 నుంచి 40% అంటే వరి టోటల్గా పండించి ఒట్టి వరి వరకు లెక్కేసుకుంటే 30 నుంచి 40% మాత్రమే మన సన్న బియ్యము, కర్నూలు సోనా ఇట్లాంటివి వస్తాయి. మిగతా 50 నుంచి 60% దుడ్డు బియ్యమే వస్తాయి. ఆ పంటలు పండించేటటువంటి రైతు దగ్గర నుంచి తీసుకోకపోతే అక్కడ వేరే ఆల్టర్నేటివ్ పంట ఏమేస్తారు? ఇది ఎట్లా తయారైపోతుందంటే, శ్రీలంకలో ఎవడో పండితుడు చెప్పాడని చెప్పేసి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి వ్యవసాయాన్ని, అంటే కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారని తీసేసి ఉన్నట్టుండి అందరూ సంప్రదాయ వ్యవసాయం చేయాలని చెప్పేసి ఆర్గానిక్ వ్యవసాయం చేయమని ఆదేశాలు ఇచ్చేసింది ప్రభుత్వం. 2/3 వంతు మెజారిటీ అనే కంటే కూడా 90% ఓట్లతో అధికారంలోకి వచ్చాడు రాజపక్స. ఆ అహంకారంతో ఎవరో చెప్పగానే ఇది మంచి ఉద్దేశమే, దశల వారికి కాకుండా ఒకేసారి చేశాడు. దాని ఇంపాక్ట్ జనం తరిమి కొట్టారు. అతను చంపబోతే పారిపోయి వచ్చాడు, వేరే చోటకి వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడైనా అంతే ఉంటది. బేసిక్ గా నువ్వు రైతాంగానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఏం చూపెట్టకుండా రేపొద్దున అతను ఏం క్రాప్ వేయాలి?
అవును, అదే కదా. అప్పుడు రైతులు నాశనం అయిపోతారు కదా. కాబట్టి ఇవన్నీ వీళ్ళ సొంత ఆలోచనలు ఉంటాయి, అట చేసేయండి ఇట చేసేయండి అని. అవును. వీళ్ళకి దమ్ముంటే, తెగింపు ఉంటే, కేంద్రం ఇస్తున్నది చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం, బ్యాంక్ అకౌంట్లలో పడ్డ డబ్బుల లెక్క ప్రకారం 95 లక్షల మందికి ఇస్తుంది. మిగతా 55 లక్షలు అనర్హులని అదే చెప్తోంది కేంద్రం. అవును. తీసేయి నీకు దమ్ముంటే. టోటల్ గా పౌర సరఫరాల శాఖ రాంగ్ వేలో వెళ్తుందా, లేదంటే బాబు గారికి తెలిసి ఇదంతా జరుగుతుంది అనుకోవాలి? ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఓ రకంగా నాదెళ్ల మనోహరు పవన్ కళ్యాణ్కి జిగిరి, అవును, చంద్రబాబు నాయుడు గారికి విధేయుడు. బాబు గారు కోరిక ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెడుతున్నాడు. అంటే కొన్ని శాఖలకు బాబు గారు ఏమన్నా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారేమో ఈ టైంలో. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇలాంటి మనం చూడండి, ఆ కాపు దానికి సంబంధించి ఆ జీవో ఎలా వచ్చిందో తెలియదు అని చెప్పి ఇమీడియట్ గా దాన్ని రద్దు చేస్తూ ఇంకో జీవో విడుదల చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకో కావాలని చేస్తారంటే ప్రభుత్వమే చేయిస్తుంది. తర్వాత అది బ్యాక్ ఫైర్ అవుతుంది అనగానే అధికారుల మీద దోసేస్తారు. అదే కదా, అది కామన్. అంటే ఇందులో కూడా అలా ఏమన్నా జరుగుతుందా? అట్లేం లేదు. నాదెండ్ల మనోహర్ గారు చంద్రబాబు గారి ఆదేశాలని అమలు చేస్తున్నాడు నాదెళ్ల మనోహర్. దాని కారణంగా పాపం తను నెత్తినేసుకుంటున్నాడు అంతే. అంటే మనోహర్ గారికి అవగాహన లోపం ఉంది దీని మీద. సీన్ ఏం లేదు, అంతా పౌర సరఫరాల శాఖ మీద చాలా ఎక్కువ అవగాహన ఉంది ఆయనకి. కానీ ఒకటి సార్, ఎంత చేసినా ఇప్పుడు ఓకే, సాక్షిలో వస్తుందో లేదంటే వాళ్ళు చూపిస్తున్నారని పక్కన పెడితే రియల్ గా కూడా నేను ఒక వీడియో చూస్తే మరి ఇంకా ఒకరి మీద ఒకరు ఎక్కేసి తొక్కేసుకుంటున్నారు అక్కడ రేషన్. అంటే వీళ్ళు అనుకున్నంత సక్రమంగా అయితే జరగట్లేదు. ఫస్ట్ కాబట్టి మనం దాన్ని పట్టించుకోకూడదా, లేదంటే ఇంక ఇదే కంటిన్యూ అవుతుందా అనేది? ఏడాది అయితే సెట్ రేట్ అవ్వచ్చు, ఒక ఏడాది పడుతుంది. అంటే సంఖ్య అంతే ఉంటారు కదా సార్. ఒకవేళ రేషన్ కార్డులు తగ్గిస్తే మీరు అన్నట్టు తగ్గుతుందేమో. కాదు, విషయం ఏంటంటే పబ్లిక్ లో ఫస్ట్ లో ఇప్పుడు సినిమా టికెట్ వచ్చిన రోజున ఎగబడతారు. అవును. 4-5 రోజుల తర్వాత కామన్ గా క్యూ లైన్. అవును. ఇది కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే 15 రోజులు టైం ఉంది, రేపు తీసుకోవచ్చు ఎల్లుండి తీసుకోవచ్చు అని వదిలేయచ్చు. వదలట్లేదు. ఫస్ట్ ఏమో ఏమైపోద్దని, మళ్ళీ ఉండదేమో, స్టాక్ అయిపోద్దేమో. కాబట్టి అందులో గతంలో వీళ్ళ అనుభవాలు. అవును. షాపు తెరవరు, తెరిచిన తర్వాత ఉండరు, లేకపోతే అది పని చేయట్లేదు ఇది పని చేయట్లేదు అంటారు. ఇలాంటివన్నీ అనుభవం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో తనని తాను పరీక్షకు పెట్టుకున్నాడు. వాలంటీర్లను తీసేసి సేవలు ఇంటి దగ్గరికి పోకుండా చేసి, పెన్షన్ రోడ్డు మీద ఇవ్వటం, ఇంటి దగ్గరికి సేవలు అందించకుండా చేయడం గొప్పని వాళ్ళ మీడియాతో చెప్పించవచ్చు. కానీ ప్రజల దగ్గర అదొక చర్చ నడుస్తుంది. అది దాన్ని నుంచి యువతలకి తేగలడా లేదా అన్నది ఇప్పటికిప్పుడేం కాదు. ఈ మధ్యలో అదేదో వాట్సాప్ సేవలు అంటున్నారు, అది ఏం చేయలేదు ఇంతవరకు, అదేం పెద్ద చర్చ కాలేదు. ఇప్పుడు కూడా మనకు చూస్తే టికెట్లు ఈ బుక్ చేసుకుంటాం చూడండి ఆన్లైన్, ఆ టైపు దానికి పనికి వస్తుంది తప్పించి దేనికి పనికి రావట్లేదు. భవిష్యత్తులో ఏదన్నా వాలంటీర్ అందించే సేవలు వాట్సాప్ ద్వారా వస్తే బతికిపోయినట్టు, లేదంటే రేపటి ఎలక్షన్ లో సూసైడల్. అది నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది రేషన్ కార్డులకి, ఇంటి దగ్గరకు వస్తున్న రేషన్ గురించి దుష్ప్రచారం 100 చేయొచ్చు. ప్రాక్టికల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల MDUని రద్దు చేశారు వీళ్ళు. ఎందుకు? దానికి దీనికి లింకే ఉంది. వాలంటీరు ఇదిగో ఈ టైంకి మీ దగ్గరికి రేషన్ వాహనం వస్తుందని మెసేజ్ ఇచ్చేవారు. ఒక వాలంటీర్ కూడా వచ్చేవారు, వెహికల్ కూడా. ఇప్పుడు వాలంటీర్ లేడు కదా, ఈ వెహికల్ ఎప్పుడు వస్తుంది ఎట్లా తెలుస్తుంది జనానికి? వెహికల్ అతను చెప్పడు కదా, అందరికి వ్యక్తిగతంగా చెప్పుకోలేడు కదా, ఆ సెంటర్కి వెళ్ళి నుంచుంటున్నాడు అంతే. అంటే కానీ చెప్పకపోయినా సరే ఒక సైరన్ వేసుకొని వస్తారు. కానీ ఇంతకుముందు ఏంటంటే మా చిన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అప్పుడైతే పంచదార కిరోసిన్ ఇచ్చేవారు కదా, ఒక సంచి ఒక క్యాన్ దానికి టిన్నేమో దీనికి వెళ్ళినప్పుడు ఇవాళ పంచదార లేదమ్మా రేపు తీసుకురా, లేదంటే ఇవాళ కిరోసిన్ లేదమ్మా బియ్యం ఒకటే పట్టుకెళ్ళంటే అలా తెచ్చిన రోజులు నేనే చాలా రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఓకే, ఇప్పుడు అన్ని సరుకులు ఇస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బియ్యం అయిపోయినాయి రేపురా, లేదంటే స్టాక్ అయిపోయింది లారీ రాలేదు, ఇలాంటి కారణాలు చెప్తే ఇబ్బందే కదా. ఇప్పుడు వెహికల్ ఉంటే వాడు వచ్చినప్పుడు తీసుకున్నారు హ్యాపీగా. నేను అనేది అదే, తనని తాను పరీక్షకు పెట్టుకున్నాడు అంటున్నా. ఇది ఇప్పుడు రేషన్ డీలరు MDU వాహనదారుణ్ణి దొంగగా చూపించి ఒకప్పుడు ఇదే రేషన్ డీలర్ల మీద ఆగ్రహాలు వ్యక్తం చేసేవాడు చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీల్లో. ఆ ఊళ్ళకి వెళ్ళినప్పుడు జనం రేషన్ సరిగ్గా రావట్లేదంటే వాళ్ళంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఆ డీలరు అని చెప్పి తిట్టేవాడు ఈయన. కాబట్టి ఆ రోజుల్లో ఈ రేషన్ డీలర్లను దొంగలుగా చిత్రీకరించిన
తెలుగుదేశమే, ఉమ్, ఇవాళ రోజున వాళ్ళు సత్పురుషులు అని చెప్తున్నారు. ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం. ఉమ్, ఇవాళ సక్రమంగా అందినాయి అనుకోండి, ఉమ్, ప్రాబ్లం లేదు. ఇప్పటికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మా చిన్నప్పుడు రేషన్కి వచ్చేటప్పటికి మాకు కార్డే లేదు, నేను చాలాసార్లు చెప్పాను. ఉమ్, ఉమ్, మా పక్కన వాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, రేషన్ షాప్ నుంచి మోసుకొచ్చుకునేవాళ్ళు భుజాల పెట్టి. అవును. ఇవాళ ఆ అలవాటు లేదు, తప్పిపోయింది 5 ఏళ్ళుగా. తప్పిపోయింది. ఇంకోటి ఇదివరకటికి మళ్ళీ అలా శారీరక శ్రమ ఓపిక కూడా తగ్గింది. అవును. ఇప్పుడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రిక్షానో ఆటోలోనో వేసి రావాలి. రావాలి. ఇది ఒక అడిషనల్ వర్క్. ప్లస్ అక్కడ ఇమ్మీడియట్ గా వెళ్ళగానే ఎవడో ఇవ్వడం, 4-5 గంటలు వెయిట్ చేయాలి. ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చిన బండి మాక్సిమం 10-15 నిమిషాలు వెయిటింగ్, అది చివరిలో వస్తే. ఇంకోటి వీళ్ళు అసలు ఎలా తిరిగేశారంటే వెహికల్ వాళ్ళు, సాయంత్రమైనా వస్తామమ్మా పర్లేదు అని చెప్పేసి మళ్ళీ రాత్రిపూట్లు వచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అవును. ఇంకోటి ఈ వెహికల్ దగ్గరే తీసుకోవాలని కూడా లేదు, వెళ్తాను వెహికల్ ఆపేసేసి ఫింగర్ వేసి తీసుకున్నది ఉంది. అవును. అట్లాంటి సిచ్యుయేషన్ ని అలవాటు పడ్డోడికి వీళ్ళు ఇప్పుడు రేషన్ దగ్గర తేడా వచ్చింది అనుకోండి, నెగిటివ్ బిగిన్ అవుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదే ఉంది సార్, మా మదర్ రేషన్ తీసుకుంటారు. ఇంతకుముందు మేము ఉండేవాళ్ళం కాబట్టి తేడా అంటే తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆవిడ ఒక్కరితే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ వెళ్ళి మా మదర్కి ఒక చేయి పని చేయదు, ఒక చేతితో 5 కేజీలు బస్తా తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఆ వయసులో. పైగా వాలంటీర్ ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చేవారు పింఛను. ఇప్పుడేమో ఓకే వస్తున్నారు అనుకోండి, ఇస్తున్నారు. ఇప్పుడు ఆ సౌకర్యం కోల్పోవడం ఏంటంటే అవసరమా ఇది తెచ్చుకోవడం అనే ఒక ఫీలింగ్ ఒకటి, అది తినడం అలవాటు పడిపోయి ఆ ఫోర్టిఫైడ్ అవి తింటేనే నాకు బలం అనే ఫీలింగ్ కూడా కొంతమందికి ఉంటుంది. అవి తినడంలో ఉంటున్నారు, అవి తింటేనే బాగుంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఈ కొత్త విధానం కొత్త ఇబ్బంది తప్ప ఇంక ఇందులో మెరుగుతనం ఏముంది అనేది. అంటే బేసిక్ గా వాళ్ళని దొంగలుగా చిత్రీకరించడం, జగన్ మనుషులుగా చిత్రీకరించే ఫీలింగ్ తో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దానికంటే అద్భుతమైన సర్వీస్ అందాలి ఇక్కడ. అవును. అందితే జనం ఓకే, లేదు అనుకోండి ఇవన్నీ మనం ఎప్పుడైనా సరే ఏ నిర్ణయమైనా తీసుకున్నప్పుడు అంత అద్భుతమని అనుకుంటాం. దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ అప్పుడు ఆత్మ సమీక్షలు చేసుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. 3 పార్టీలు కలిసి ఉన్నాయి, చాలా సీనియర్లు ఉన్నారు పార్టీలో, మేము వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తామన్నారు. ఒక్కరికి కూడా ఇప్పుడు నిన్న కూడా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాట ఏంటి, కార్డులు వెనక్కి ఇచ్చేయండి, లేదంటే దీన్ని డివైడ్ చేయాలి, బియ్యం కార్డు సెపరేట్ ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ కార్డు సెపరేట్ ఇవ్వాలి. వాస్తవాన్ని సార్ జగన్ హయాంలోనే అది చేశాడు. ఆయన రాగానే ఇచ్చింది బియ్యం కార్డు సెపరేట్గా ఇచ్చారు, ఆరోగ్యశ్రీ కార్డుని ఎంత పొడుగు అది సెపరేట్గా ఇచ్చారు. వీళ్ళు దాన్ని మళ్ళీ ఏదో ప్రతిదీ కొత్తగా చెప్తున్నారు జనాలకి, అది చేయాలని. అవన్నీ ఒక రకంగా జగన్ చేసేసినాయే. అంటే అక్కడ వీళ్ళు మిస్ అవుతున్నారా క్లారిటీ, అవగాహన లేని వాళ్ళు అందరూ కూర్చొని ఏమన్నా దీని మీద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక డౌట్. అట్లా కాదు, వీళ్ళకి ఏంటంటే వాళ్ళందరూ దొంగలే, జనం అందరూ దొంగలే, ఒక్కళ్ళమే సత్పురుషులు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి అయ్యో చెప్తా ఉంటారు. అదే అవును. ఇంకోటి వాళ్ళ ఆలోచన కూడా దీనికి ఏదో ఆల్టర్నేటివ్ చేయాలి. అదే అవును. చెయ్యాలి అనేటప్పుడు ఇవన్నీ చూడాలి. నేను ఇందాక చెప్పిన ఆహార భద్రతా చట్టం, తర్వాత రైతు, ఇవన్నిటిని కౌంట్ వేయకుండా చేస్తే బూమరాంగ్ అవుతుంది. అంటే ఆల్టర్నేటివ్ ఆలోచన లేకుండానే ముందే ఇమీడియట్ గా అయితే మార్చేసారు, సొంత అభిప్రాయాలు అంతే. ముందు వెహికల్స్ అయితే తీసేయడం అనేది మొదటి నుంచి ఉంది. జగన్ మీద పవన్ కి ఒక కసి అంతే, అది వ్యక్తిగత శత్రుత్వం ఓ రకంగా కాదంటాడు కానీ వ్యక్తిగత ద్వేషం. మరి తను సినిమాల ద్వారా క్రేజ్ తెచ్చుకుంటే జగన్ కి అట్లా వస్తుందని ఫీలింగ్ ఏంటో తెలియదు. జగన్ ముద్ర పోవాలని కోరుకుంటున్నది చంద్రబాబు కంటే పవనే ఎక్కువ. ఇప్పుడు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి పథకాలని చంద్రబాబు నాయుడు తీసేలా పేర్లు మార్చి పెట్టాడు అంతే. ఎన్టీఆర్ ఆరోగ్య సేవని, వైద్య సేవని, ఇట్లాంటి విద్యా సేవని, అట్లాంటి ఎన్టీఆర్ పేర్లు పెట్టారు తప్పించి చంద్రన్న గోరుముద్ద తీసేయలా. బట్ ఇక్కడ జగన్ పథకాలని తీసేయించింది ఇక్కడ పవన్ కళ్యాణ్, అదే కదా, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి తీపిస్తున్నది పవన్ కళ్యాణ్. ఈ వాలంటీర్ల వ్యవస్థ నాశనానికైనా ఇదైనా, లేదా చంద్రబాబే తీస్తూ పవన్ కళ్యాణ్ ముందు పెడుతున్నాడు అనుకోవచ్చు. అదే అంటే వ్యక్తిగత ద్వేషం. ఇప్పుడు ఒక పథకం బాగుంటే, ఇప్పుడు మన బడ్జెట్ లాస్ట్ టైం కేసీఆర్ గారు అన్నమాట ఇప్పటికీ వైరల్ అవుతా ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం నాకు నచ్చింది, రాజశేఖర్ రెడ్డి అందుకే నేను పేరు కూడా మార్చలేదు, దాన్ని యాక్చువల్లీ అమలు చేశాను అన్నాడు ఆయన. ఇప్పుడు కళ్ళ ఎదురుగుండా ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు డబ్బులు లేకనా. అవును. ఇవాళ రోజున ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి కొన్ని కోట్ల మంది బ్రతికారు. ఆపరేషన్ చేసిపోతే ఉంది చచ్చిపోతాం, తీసుకు చచ్చిపోతాం.
ఆ ఆపరేషన్స్ ఫ్రీగా జరిగినాయి కదా. అవును, చాలా మంది పైగా లబ్ధి ఇతను పొందారు. ఇంకా అందులో అద్భుతమైన పని చేసింది ఏంటి, ఉమ్, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక వారం రోజులు 10 రోజులు పని చేసుకోలేని కాలానికి ఆసరా డబ్బులు కూడా ఇచ్చారు. ఇచ్చారు. అవును. పేదవాడి బ్రతుకు గురించి ఆలోచించినోడు, ఇంచ్ టు ఇంచ్ ఆలోచించినోడు జగన్మోహన్ రెడ్డి. అవును. వీళ్ళు అదంతా అన్యాయంగా పెడుతున్నారు అనేటటువంటి ఫీలింగ్లో ఉండే బ్యాచ్. ఓ రకంగా చెప్పాలంటే, కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలంటే వీళ్ళు బూర్జువా పెట్టుబడిదారీ వ్యవస్థ, ఉమ్, అతను కూలీ పేదల వ్యవస్థ, అవును. అంతే తేడా. రైట్, చూద్దాం. మొత్తానికి రేషన్ విషయంలో అయితే మాత్రం ప్రజలు పరేషాన్ అవుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవగాహన లోపమా, ప్రణాళిక లోపం అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. త్వరితగతిన ఏమైనా చర్యలు తీసుకొని మార్పులు చేస్తే ప్రజల నుంచి కాస్తంత సానుకూలత వస్తుంది. లేదంటే ఈ వ్యతిరేకత పెరిగి పెద్దదైతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం ఆలోచించుకోవాలి.